తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. తొక్కిసలాట తర్వాత కూడా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని అధికారులు తెలిపారు. పైగా అంబులెన్స్ ను డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లి తొక్కిసలాట ఘటన తర్వాత 20 నిమిషాల వరకు రాలేదని నివేదించారు. అయితే భక్తులు భారీగా వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేపండి ఏమా సైడ్ పోండి ఓ యాడే వస్తారు ఎందుకే వస్తారు ప్రాణాలు పోయింటాయా ఇక తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు మరణించగా అస్వస్థతతో మరో మహిళ మృతి చెందారు. మరో 48 మంది గాయపడగా 40 మందికి రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. అయితే మరో 8 మందికి రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మధ్యాహ్నం తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శిస్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎటువంటి కుట్ర లేదని, ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టికెట్లు జారీ సమయంలో ఒక సెంటర్లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటూ ఉండగా డీఎస్పీ గేట్లు తెరిచారని, దీంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించడంతో తొక్కిసలాట చోటు చేసుకుని భక్తులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. నాకు క్లియర్ గా లోపం కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను. నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి
అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవు అండి దీంట్లో, ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హుటాహుటిన తిరుమల చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలు చేపట్టి పర్యవేక్షిస్తున్నారు. ఘటనకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారని, దీంతో టీటీడీ పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈనాడు జరిగినటువంటి దుస్సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆవేదనని, ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఇవాళ భక్తుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలకి అండగా ఉండాలని, క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి వైద్యం వాళ్ళకి మెరుగుపడే విధంగా ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలను ప్రదర్శించేటువంటి సమయం కాదు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ దుస్సంఘటనను కూడా ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ఇది సమయం కాదు. తప్పనిసరిగా రాజకీయాలు మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో అందరూ వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు తోడుగా నిలవండి. క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి, డాక్టర్లకి అండగా నిలవండి, సూచనలు ఇవ్వండి. 10 రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంతో, అధికార యంత్రాంగంతో మీరు కూడా సహకరించి మీకున్నటువంటి అనుభవాలని, సలహాలని, సూచనలు ఇచ్చి సజావుగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు లభించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయాలి, విమర్శలు చేయాలనేటువంటిది చాలా బాధాకరం. నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుల్ని, ఇది మంచి విధానం కాదు. మీరు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వంతో, అధికారులతోటి, పాలకవర్గంతో సహకరించి భక్తులకి అవసరమైనటువంటి స్వామివారి దర్శనాలని, స్వామివారి సేవకి అంకితమై వచ్చేటువంటి లక్షలాది మంది మనోభావాలకు అనుగుణంగా మీరు కూడా సహకరించండి అని చెప్పి ప్రత్యేకంగా నేను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని చిత్తూరు నుంచి మా రిపోర్టర్ నాగరాజు ఫోన్ లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి, తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇటు డీఎస్పీ తప్పు ఉన్నట్లు మనకైతే నిర్ధారణ అవుతుంది. ఇటు సీఎం చంద్రబాబు కూడా డీఎస్పీపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 6 మంది మరణించగా ఇటు 41 మంది గాయపడి ప్రస్తుతం ఇంకా కొంతమంది అయితే చికిత్స పొందుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి డీఎస్పీపై తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారు? ఈ ఘటన జరగక ముందు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దాని గురించి ఇటు ఈవో కావచ్చు, అదనపు ఈవో టీటీడీకి సంబంధించిన వారు ప్రతిదీ కూడా క్లియర్ గా చెక్ చేసుకున్నారు. మరి ఈ ఘటన జరగడానికి గల ముఖ్య కారణాలు ఏమై ఉండవచ్చు? లహరి, మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 10 రోజుల వరకు భక్తులకి శ్రీవారి దర్శనం కల్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ మార్గశిర మాసంలో వైకుంఠ దర్శనం ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభమై 19వ తారీఖు వరకు జరగవలసి ఉంది. దీనికి సంబంధించి టీటీడీ ఈ 10, 11, 12 ఈ 3 రోజులకు సంబంధించి 9వ తారీఖు
ఉదయం 5 గంటలకు 1,20,000 టోకన్లు జారీ చేస్తామని ముందుగానే ప్రకటించింది. దీన్ని టోకన్ లేని భక్తులకు అనుమతి లేదని చెప్పడంతో చాలా మంది దర్శనం కోసం టోకన్ల కోసం నిన్నటి ఉదయమే బారికేడ్ల దగ్గరికి వచ్చి లైన్ లో వేచి ఉన్నారు. రాత్రి ఈ వచ్చిన భక్తుల సమూహాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కైన టీటీడీ ఈ ఉదయం ఇవ్వాల్సిన టికెట్లని రాత్రి 11 గంటలకే ఇవ్వడంతో భక్తులు మనకు టోకన్లు దొరకదనే ఉద్దేశంతో ఒక్కసారిగా గేట్లు తెరిచిన తక్షణం వేలాది మంది బయటకు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఎస్ నాగరాజు, మరి ఈ రోజు సీఎం చంద్రబాబు ఇటు బాధితులను కూడా పరామర్శించడానికి ఈ రోజు మధ్యాహ్నం వెళ్లనున్నట్లయితే తెలుస్తోంది. మరి ఇప్పటికే 6 అయితే మరణించారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడనుంది? లహరి, ఈ తప్పిదానికి ముఖ్య కారణం పోలీసుల నిర్లక్ష్యమని ప్రత్యక్షంగా అక్కడున్న భక్తులు చెప్పడం జరిగింది. 3 కింద పడి తొక్కిస అయ్యేంత వరకు ఒక్క పోలీసు కూడా అక్కడ కనపడలేదని చెప్పి, ఈ అధికారులు ఎవరు కనపడలేదని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేశారు రాత్రి. ఈ తప్పిదం మొత్తం డిఎస్పీ దీనిపైన డిఎస్పీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి వచ్చి ఇటు సిమ్స్ అటు రొయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించే తర్వాత ఇతనిపై ఎలాంటి యాక్షన్ ఉంటుందో వేచి చూడాలి. లహరి, నాగరాజు, ఇంకా హాస్పిటల్లో కొంతమంది భక్తులైతే ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి వారిలో ఎవరైనా తీవ్ర అస్వస్థకు గురైన వారు ఎవరైనా ఉన్నారా, లేదంటే వారు కూడా ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? నిలకడగానే ఉందా? ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ప్రాణహాని లేదని స్థానిక వైద్యులు చెప్పారు. వారికి ఇంకా ఈ రోజంతా చికిత్స కొనసాగించిన అనంతరం వారిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. లహరి, రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.